ఆర్కిడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పాకిస్తాన్లో రోజు ఏదో ఒక సూసైడ్ అటాక్, సూసైడ్ బాంబర్స్ అటాక్, లేకపోతే మామూలుగా టెహరీక్ తాలిబాన్, టెహరీక్ ఇన్సాఫ్ తాలిబాన్ ఒకటి వాళ్ళ అటాక్స్, బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్, లేకపోతే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాడు. నిన్న అనుకుంటా నలుగురు చైనీస్ వాళ్ళు ఒక బిఎల్ఏ తాలూకు సూసైడ్ బాంబ్ అటాక్లో నలుగురు చైనీస్ చచ్చిపోయారు. దాంతో చైనీస్ అవడం అంటే వాళ్ళకి బోల్డ్ హెడేక్ అండి పాకిస్తాన్కి. ఒక్కొక్క లాస్ట్ టైం అప్పుడు 1 year బ్యాక్ ఒక లేడీ పాపం చదువుకున్నాడు, యూనివర్సిటీ గేట్ దగ్గర సూసైడ్ బాంబ్ చేసుకుని చైనీస్ బస్సుని పేల్చేసినాడు. దాంతో 10 మంది 11 మంది చైనీస్ చచ్చిపోయారు. చచ్చిపోతే పాకిస్తాన్ ఒక్కొక్కడికి $1 million కాంపన్సేషన్ ఇచ్చింది. $11 million కాంపన్సేషన్ పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి చైనా తీసినాడు. అలా అడుగుతాడు కాంపన్సేషన్ రేంజ్. అంటే పాకిస్తాన్ ఆల్రెడీ మునుగుతున్న నక్క, దానికి వాళ్ళ ఎక్స్చెకర్, వాళ్ళు ఏమంటారు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్సే చాలా తక్కువలో ఉన్నాయి, డ్విండ్లింగ్గా ఉంటాయి. కొన్ని $few million, less than $1 billion ఉంటే ఉండాలి, పని ఉంటే బెటర్. సో వీళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉంటాయి, 10 రోజులకు 15 రోజులకు ఆయిల్ కూడా కొనకుండా డబ్బులు ఉండాలి. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కాంపన్సేషన్ వేయిస్తారు చైనాకి. చైనీస్ చచ్చిపోయారంటే ఒక్కొక్కడికి $1 million కాంపన్సేషన్ ఇవ్వాలట యాజ్ పర్ చైనా. వాళ్ళు ఏం చెప్తే చేయలేడు, వీళ్ళకేం సేవ్ ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ నలుగురు చచ్చిపోయారంటే $4 to $5 million మళ్ళీ ఖర్చు అవుతుంది పాప పాకిస్తాన్కి. సరే, ఇది వాళ్ళకి అలవాటు అనుకుంటాను. పాకిస్తాన్ వాడికి డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతానికి. $billions ఈ సిపెక్ గురించి ఇచ్చామని చెప్పి చైనా వాడు అంటాడు. వీడి దానికి నిదర్శనం ఏం కనబడదు, గ్రౌండ్ లెవెల్లో మీకేం కనబడదు, ఏదో ఒక రోడ్డు కనబడుతుంది అంతే. అంత $billions చేసే రోడ్డు కాదు ఇది. మరి దాంట్లో సగం మేజర్ చెక్ ఏమో ఆర్మీ జనరల్స్ వాళ్ళు తినేస్తారట. ఏ ఫండ్ వచ్చినా, IMF లోన్ వచ్చినా ముందు ఆర్మీ వాళ్ళు జనరల్స్ లాగేస్తారు. వాళ్ళు లాగేసి ఏ దుబాయ్లోను ఇంగ్లాండ్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే IMF లోన్ పాకిస్తాన్ రాగానే దుబాయ్లో రియల్ ఎస్టేట్ రేట్ పెరుగుతుంది. పాకిస్తాన్ IMF లోన్కి దుబాయ్లో రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత మిగిలిన ఒక 40% అంతా కూడా ఈ పాలిటీషియన్స్ తినేస్తారు. ఆర్మీ ఆఫీసర్స్ తర్వాత పాలిటీషియన్స్ తినగా మిగిలింది ఒక 10% అని ఉంటే అది పాపం ప్రజలకు వెళ్తుందండి, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి జరుగుతుంది, రోడ్ వేయడానికో అని. అంత కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్న దేశం ఎంత డబ్బులు ఇస్తే బయటకు వస్తుంది చెప్పండి? పైకి రావడం చాలా కష్టం. ముందు ఆ కరప్షన్ అరికట్టగలిగితేనే వాళ్ళు బాగుపడడానికి అవకాశం. సరే, ఈ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చరిత్ర ఇలాగే. మొదట అమెరికా వాడు సపోర్ట్ ఇచ్చాడు, ఎందుకంటే రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేశారని అమెరికా వాడు వీడిని దువ్వాడు. వీడి ద్వారా రష్యాని కొట్టాను. రష్యా వాడైతే వెళ్ళిపోయాడు, కాకపోతే వీడు అమెరికా తయారు చేసిన తాలిబాన్ ఉండిపోయారు టెర్రరిస్ట్. సరే, ఇది ఒరిజినల్ స్టోరీ. ఆ తర్వాత తాలిబాన్ ఏమో ఏకమైకి వచ్చి అమెరికా వాడు కూడా పైకిలేశారు. అమెరికా వాడు వెళ్తూ ఒక $1 billion వర్త్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంతా వదిలేసి పారిపోయాడు. ఎందుకు వదిలేసాడో అర్థం కాలేదు వాడికి. వదిలేసి పారిపోయాడంటే ఊరికే చేయలేదు, వాడు స్ట్రాటజిక్గా చేశాడు. వాడి ఉద్దేశం ఏదో ఇండియాని కాశ్మీర్ పడగొట్టడానికి ట్రై పెడతారని అనుకున్నాడు, లేకపోతే అక్కడ ఆ లోకల్ ఏరియాలో కూడా ఆల్రెడీ కంటిన్యూ అవ్వాలని వాడి ఉద్దేశం.
శాంతియుక్తంగా అందరూ హ్యాపీగా శాంతంగా ఉంటే వాడికి అమెరికాకి తాచకపో. సో ఏం జరిగిందంటే అప్పుడు అమెరికా వాడు వదిలేసిపోవడంలో తాలిబాన్ దగ్గర బాగా ఆర్మ్స్ ఎక్కువగా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. దాంతో వాడు తెహరీకి ఇన్సాఫ్ తాలిబాన్ అని ఈ పాకిస్తానీ ఆరిజిన్ ఉన్న వాళ్ళ జైల్లో ఉన్న తాలిబాన్ అందరినీ కూడా అమెరికన్స్ ఒక్కొక్కరిని పట్టుకుని జైలు వేశారండి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు లేదా తాలిబాన్ వాళ్ళు 5,000-6,000 మంది అంతమంది వీళ్ళు రాగానే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి వాళ్ళకి ఆర్మ్స్ అమ్యూనిషన్ ఇచ్చి వెళ్ళడరా మీరు పాకిస్తాన్ని చెత్తకొండని చెప్పి పంపించారు. ఎందుకంటే తాలిబాన్కి పాకిస్తాన్ అంటే పడదు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ అమెరికాలతో కలిసి ఈ వీళ్ళ స్థావరాల మీద బాంబులు వేయడం అవి చేసేవాడు. అలా చేసేవాడు. తర్వాత కొంతమంది రక్షించి మళ్ళీ పట్టుకెళ్ళిపోవడం. వీళ్ళు డబుల్ గేమ్ పాకిస్తాన్. ఆ డబుల్ గేమ్ ఏమనుకున్నాడు, మేము తాలిబాన్ మేము ఇప్పటిదాకా రక్షించాం కదా, మా మీద చాలా అభిమానంగా ఉంటారు అనుకున్నాడు. కానీ తాలిబాన్ వాళ్ళకి వీడి మీద చాలా కోపం ఉంది, అభిమానం కంటే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు అమెరికన్ ప్లీజ్ చేయడానికి ఎప్పుడప్పుడు వచ్చి చంపేస్తుంటారు వీళ్ళ లీడర్స్ని. అది అయిపోగానే మళ్ళీ ప్రొటెక్షన్ ఇస్తుంటారు. సో వాళ్ళ డబుల్ గేమ్ వీళ్ళకి నచ్చలేదు. తాలిబాన్ వాళ్ళు కొంచెం ఈ పష్తూన్లు కొంచెం బోలగా ఉంటారు. వాళ్ళు మాట మీద నిలబడడం అలాంటి మన హిందూ సాంప్రదాయం టైప్లో ఉంటుంది. మాట మీద నిలబడడం, ధైర్యంగా యుద్ధం చేయడం అలాంటి వాళ్ళు ఉంటారు. వాల్రస్గా ఉంటారు పష్తూన్స్ అంటే పఠాన్. ఈ పాకిస్తాన్ సున్నీ పంజాబీ నాకుడికి ఏ రకమైన మొరాలిటీ ఉండదు. వాడు మాట అంటే వాళ్ళకే ఉండదు. సో వాళ్ళు టోటలీ ఇమ్మోరల్ గైస్. సో వాళ్ళకి ఆ పరంగా పడవాలి. దాంతో టీటీపీని అడ్డుపెట్టుకుని 6,000 మందిని రిలీజ్ చేశారు కదా, వాళ్ళు పాకిస్తాన్లో దూరి చెత్త కొడతారు పాకిస్తాన్. అది ఇప్పుడు ప్రస్తుతం ఇంకోటి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి టీటీపీ వాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. టీటీపీ వాడు బిఎల్ఏకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళిద్దరు కలిసిపోయి బిఎల్ఏ కొంచెం ట్రైనింగ్ తక్కువ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కూడా తక్కువే. అవి అన్ని కూడా అందుబాటులో ఇచ్చి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి బిఎల్ఏని మంచి కరుడు గిట్టిన సోల్జర్స్ కింద తయారు చేస్తారు. వాళ్ళు బిఎల్ఏకి ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆర్మీ అంటే చాలా ద్వేషం. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఘోరమైన దుష్కృత్యాలు చేశారు పాకిస్తాన్. ఏరియల్ బాంబింగ్ చేస్తారు. ఎవరైనా సొంత ప్రజల్ని మన దేశం ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ నచ్చలేదు అనుకోండి, ఏరోప్లేన్ పంపించి బాంబింగ్ చేసేస్తా తప్పు కదా. ఏరియల్ బాంబింగ్ చేసేవాడు వాడు సొంత ప్రజల మీద పాకిస్తాన్. సో అంచేత వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళు సోల్జర్స్ ఎక్కడ ఉన్నా కొడుతున్నారు. వాళ్ళు ఈ మధ్య కాలంలో 4 ఆ గోదర్ పోర్ట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. గోదర్ పోర్ట్లో అనేది దుర్భేద్యమైన పోర్ట్. అక్కడ కిలోమీటర్ లోపల వెళ్ళాలంటే ఎవరికైనా బోర్డు చెక్స్ ఉంటాయి, సెక్యూరిటీ చెక్స్. లోపలికి వెళ్ళారు తెలియదు. వెళ్ళారు అంటే వాళ్ళు చంపేశారు. 5-6 ఆర్మ్డ్ గన్మెన్ పెట్టారు లోపలికి. ఇష్టానుసారం కాల్చేశారు. వాళ్ళు చచ్చిపోయారు. సూసైడ్ బొమ్మట్ అనమాట. సూసైడ్ అటాక్ అది చెప్పాలి. సో అది ఎలా అయిందో అర్థం కాదు ఎవరికి. సో ఆ పోర్ట్ ఏరియాకి ఎలా ఎంటర్ అయిపోయారు వీళ్ళు అన్నది ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి ఈ 4 చైనీస్ చావడంతో వాళ్ళకి ఫర్దర్ పెద్ద వాళ్ళు చైనా వాడు గోలగోలెడతాడు. షీ జిన్పింగ్ తిడతాడు వీళ్ళని. తిరిగితే వీళ్ళు నిర్మోహం కూర్చోవాలి, ఆన్సర్ చేయాలి. డబ్బులు కట్టమంటాడు, కడతారు. అదండి పాకిస్తాన్ ములిగే నక్క మీద రోజుకు తాటి పండు పడుతూనే ఉంది. జై శ్రీరామ్, హర రామాదేవ్.